ముఖ్య అతిథి గౌరవనీయులు ఎమ్మెల్యే నజీర్ గారికి, అట్లానే స్టెప్ సిఇఓ విజయలక్ష్మి గారికి, ఇంకా యూత్ సర్వీసెస్ అందిస్తున్న మిగతా ఆఫీసర్లకి, మా రిజిస్ట్రార్ రఘునాథ్ గారికి, రుక్మిణి గారికి, డీన్ స్టూడెంట్ అఫైర్స్, అట్లానే ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ, నజీర్ గారి అనుచరులకి, ముఖ్యంగా విద్యార్థులకి అందరికీ నా హృదయపూర్వక నమస్సులు. మీరు ఇంత దూరం ఇన్ని కాలేజీల నుంచి వచ్చినందుకు చాలా చాలా అభినందనలు. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ తెలిసిందే. నాకు 1 డజన్ మంది ఐరన్ నర్వ్స్, స్టీల్ మజిల్స్తో ఇవ్వండి, ఈ దేశాన్ని మార్చేస్తాను అన్నది ఎవరు? వివేకానందుడు. ఒక 12 మంది యూత్ని ఇవ్వండి, ఐరన్ మజిల్స్ విత్ స్టీల్ నర్వ్స్, ఐ విల్ చేంజ్ దిస్ కంట్రీ. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ గివెన్ బై ద వివేకానంద. సో అందుకని ఈ యూత్ ఫెస్టివల్ ఆయన పేరు మీద ఈ దేశం అంతా నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన ప్రసంగాలన్నీ ఎక్కువ భాగం యువతని ఉద్దేశించే జరిగినాయి మొత్తం. సో అందుకనే ఆ యువత గుర్తుపెట్టుకోవాలని, ఆయన ఆదర్శాలు, ఆయన అభిమతాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ దేశమంతా వికసిత్ భారత్ కింద ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమం ఈ రోజున నిర్వహించటం చాలా సంతోషం. మీ అందరూ పార్టిసిపేట్ చేయటం చాలా అభినందనీయం. సో మీరులో చాలా మంది గెలిచి రాష్ట్ర స్థాయికి, అట్లానే దేశ స్థాయికి కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. అయితే ఈ వివేకానందుడి ప్రాశస్యం గురించి ఇంకా ఇప్పుడే విజయలక్ష్మి గారు చెప్పారు. మన దేశం ప్రాముఖ్యతని గురించి అది అనేక పాశ్చాత్య దేశాల్లో చెప్పిన మొదటి వ్యక్తి వివేకానందుడు. అంతేకాదు, మనం బాగా చదువుకునే స్వాతంత్రోద్యమం యొక్క నాయకులని అందరికీ, గాంధీ గారితో సహా అందరికీ స్ఫూర్తినిచ్చింది కూడా వివేకానందుడే. అందుకనే 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆయన సూచనలు, ప్రచారాన్ని గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అయితే ఇది ఇప్పుడు ఎందుకు చేయాలి? మీకేం వస్తుంది ఈ లలిత కళలు కానీ, ఈ స్పోర్ట్స్ కానీ ఇదంతా చేస్తే అంటే, మీకు మామూలుగా స్కిల్ రావడంతో పాటు మీకు ఒక డ్యాన్స్ వేస్తే ఒక స్కిల్ వస్తుంది, ఒక కబడ్డీ గేమ్ ఆడితే ఒక స్కిల్ వస్తుంది, వాలీబాల్ గేమ్ ఆడితే ఇంకో స్కిల్ వస్తుంది. దాంతో పాటు మీ ఇట్లా చేసే వాళ్ళందరికీ మానసిక స్థైర్యం బాగా వస్తుంది. అందుకని చాలా మంది యూత్ చిన్న వాటికి మార్కులు రాలేదని, ఇంకోటి రాలేదని డిప్రెషన్స్కి వెళ్తారు. కానీ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎవరు అట్లా డిప్రెషన్స్కి వెళ్ళరు. లలిత కళల్లో ప్రవేశం ఉన్న వాళ్ళు ఎవరు అట్లా డిప్రెషన్స్కి వెళ్ళరు. సో ఇంకా ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు ఎవ్వరు అట్లాంటి డిప్రెషన్స్కి ఎప్పుడూ లోనవరు. వాళ్ళకి ఎందుకంటే ఈ స్పోర్ట్స్లో వీటన్నిటిలో ఏముంటుంది అంటే గెలవటం ఉంటుంది, అంతకంటే మించి ఓడిపోవటం కూడా ఉంటుంది. సో జీవితంలో ఓటమిని తట్టుకోవటం అనేది నిజమైన ధైర్యం. ధైర్యం అంటే మిగతా కొట్టడం, గెలవటం కాదు. ఓటమిని ఎవరైతే తట్టుకోగలుగుతారో అదే ధైర్యం అవుతుంది. అది ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే క్లాస్ రూమ్లో కాదు, ల్యాబొరేటరీలో కాదు, ఇట్లాంటి ఫీల్డ్ మీద, ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా మీరు అట్లా ఆ స్థైర్యాన్ని, ఆ ధైర్యాన్ని నేర్చుకునే వీలవుతుంది. కాబట్టి మళ్ళీ మీ అందరికీ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అయితే మరో విషయం, ఇక్కడ యూత్ సిఇఓలు, స్టెప్ ఎన్ని ఉన్నారు కదా, వీళ్ళందరికీ అట్లనే గవర్నమెంట్కి కూడా మరో విషయం, చాలా బాధాకరమైన విషయం. అది ఏంటి అంటే, మేము ఈ మధ్యలో మాకు చాలా ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి యూనివర్సిటీకి రావాలంటే అడ్మిషన్కి వస్తారు కదా, అడ్మిషన్ వచ్చిన వెంటనే మేము మెడికల్ టెస్ట్ చేయిస్తాం. వాళ్ళు అన్ని మెడికల్ డీటెయిల్ టెస్ట్ చేయిస్తాం. టెస్ట్ చేయిస్తే తెలుస్తుంది ఏంటంటే, మొత్తం యూత్లో 2% మాత్రమే ఐడియల్ BMI రేట్లో ఉన్నారు. బాడీ మాస్ ఇండెక్స్లో 2% మాత్రమే.
మళ్ళీ చెప్తున్నా, ఈ గవర్నమెంట్ దే టు మేక్ ఎ పాలసీ. సో మిగతా 18% ఓవర్ వెయిట్, మిగతా 70% ఒబేస్. దే ఆర్ నాట్ రియల్ ఎనర్జెటిక్ పీపుల్. మనం ఏం చేస్తున్నాం, ప్రపంచం అంతా ఏం క్లెయిమ్ చేస్తున్నాం, అమ్మాయి ఇంట్రడ్యూస్ చేసే చెప్తున్నారు, ఏం క్లెయిమ్ చేస్తున్నామంటే మనదంతా యంగ్ కంట్రీ అని, బాగా యూత్ బాగా ఎక్కువ ఉన్న కంట్రీ 40%. నిజం కూడా అది, యూత్ ఎక్కువ ఉన్న కంట్రీ. జపాన్ వరల్డ్ కంట్రీ అయిపోయింది, యూరోప్ అంతా వరల్డ్ కంట్రీ అయిపోయింది, అమెరికా కూడా ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. మంది యూత్ కంట్రీ. బట్ ఆ యూత్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే నిజమైన డేటా ఇది, 2% మాత్రమే స్ట్రాంగ్గా ఉన్నారు, కనీసం లేకపోతే 10% స్ట్రాంగ్గా ఉన్నారు. మిగతా 80% వాళ్ళు దే ఆర్ యూత్ బట్ దే ఆర్ వెరీ వీక్, వెరీ ఒబేస్, వెరీ దే ఆర్ నాట్ రియల్ స్ట్రెంగ్త్ ఫర్ ద కంట్రీ. వాళ్ళు ఈ దేశానికి స్ట్రెంగ్త్ కాదు. అందుకని ఈ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇంకా ఇట్లాంటి వాళ్ళు పాలసీ చేయాలి. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు అండర్గో సమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, షుడ్ పార్టిసిపేట్ ఇన్ యాక్టివిటీ, సమ్ యాక్టివిటీ. దే టు అప్పుడే మనకు ఆ రియల్ స్ట్రెంగ్త్ వస్తుంది. నిజం, ఇట్ ఈస్ వెరీ అలార్మింగ్. మేము రియల్ టెస్ట్ ఈ పక్కన డివిసి హాస్పిటల్లో వేరే హాస్పిటల్లో వాళ్ళని పిలిచి టెస్ట్ చేయిస్తాం. ఓన్లీ 2% ఆర్ ఇన్ ద ఐడియల్ స్టేటస్. వెరీ వెరీ అలార్మింగ్ థింగ్, వెరీ అలార్మింగ్ థింగ్. సో మిగతా 80%, 70% దే ఆర్ యూత్ బట్ దే ఆర్ వీక్. So government has to make a policy. Every student has to, from childhood, from school level, తల్లిదండ్రులకు అవగాహన చేసి పిల్లలకు అవగాహన తీసుకొచ్చి వాళ్ళని వేరియస్ యాక్టివిటీలో, స్పోర్ట్స్ యాక్టివిటీ, మిగతా కల్చరల్ యాక్టివిటీస్లో, ఈవెన్ డ్యాన్స్ ఆల్సో గివ్స్ ద స్ట్రెంగ్త్. సో అట్లా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయిస్తే కానీ నిజమైన యూత్, నిజమైన స్ట్రాంగ్ యూత్, వివేకానందుడు ఎక్స్పెక్ట్ చేసిన ఐరన్ నర్వ్స్ అండ్ స్టీల్ మజిల్స్, అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళుగా మీరు తయారవ్వాలి. దట్ షుడ్ బి ద ఎయిమ్. అంతేగాని ఫంక్షన్ చేసుకొని చప్పట్లు కొట్టుకొని అవ్వదు. యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్, ఫ్రమ్ యువర్ బ్రెయిన్స్. So you can make NCC compulsory for all the students. You can make sports compulsory for all the students right from the school and also to the college. అందుకని మా ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ మేము ఏం చేసామంటే స్పోర్ట్స్కి మార్కులు ఇస్తున్నాం, క్రెడిట్స్ ఇస్తున్నాం, హెల్త్కి క్రెడిట్ ఇస్తున్నాం. ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ. వీఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ద లాస్ట్ 5-6 years. హెల్త్కి ఎక్కడ ఎవరు, బట్ వీఆర్ గివింగ్ మార్క్స్ ఫర్ ద గుడ్ హెల్త్. హెల్త్ లేకపోతే మిగతా అన్నీ ఏమీ చేయలేరు. బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, కాళ్ళు సరిగ్గా పనిచేయరు, చేతులు సరిగ్గా పనిచేయరు, ఊరికి అలసట వస్తారు, డయాస్ మీద ఎక్కడానికి అలసిపోతారు. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ వితౌట్ ద హెల్త్. సో అందుకని ఈ యూత్ ఫెస్టివల్ సందర్భంగా నా మనవి అందరికీ, నజీర్ గారికి, అట్లానే ఆఫీసర్స్కి, యూ ప్రజెంట్ ద కేస్ అండ్ యాజ్ ఎ కేస్ స్టడీ టు ద చీఫ్ మినిస్టర్ అండ్ అదర్ పీపుల్. దిస్ ఈజ్ ద స్టేటస్ ఆఫ్ అవర్ యూత్. వాట్ ఈజ్ ఇట్? వీ కెన్ టేక్ ఎ పాలసీ. ఇది పాలసీ ద్వారా అవ్వాలి. చాలా స్కూళ్ళకి, చాలా కాలేజ్ గ్రౌండ్ లేకపోతే కామన్ గ్రౌండ్స్ ఏర్పాటు చేసి ఏదో ఒకటి చేయాలి. యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్, రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ద యూత్ అండ్ రియల్ ఎనర్జీ ఆఫ్ దిస్ కంట్రీ. సో మరోసారి మీ అందరూ పార్టిసిపేట్ చేయండి గేమ్స్లో, స్పోర్ట్స్, వీటన్నిటిలో. ట్రై టు మెయింటైన్ స్పోర్టివ్ స్పిరిట్. స్పోర్టివ్ స్పిరిట్ అంటే యూ హ్యావ్ టు ఎంజాయ్ ద విన్నింగ్ అండ్ యూ హ్యావ్ టు ఫైట్ బ్యాక్ విత్ ద ఫెయిల్యూర్. దట్ ఈస్ ద స్పోర్ట్స్ స్పిరిట్. అంటే విన్నింగ్ అంటే ఒక సెంటెన్స్ ఉంది, నేను గెలిచాను అని. ఫెయిల్యూర్ అంటే ఇట్ ఈస్ ఎ కంప్లీట్ స్టోరీ. నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను, పక్కవాడికి ఉన్న బలాలు ఏంటి, నాకు బలహీనతలు ఏంటి, నేను ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. ఇట్స్ అ బిగ్ స్టోరీ. ఫెయిల్యూర్ ఈజ్ ఎ బిగ్ స్టోరీ. Try to understand that failure and maintain the sportive spirit. So wish you all the best and wish you good luck. Thank you.